హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధా గోపాలం. ఈ రోజు నేను మీకు ఒక మంచి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ పంచ్ చూపించబోతున్నాను. ఫ్రూట్ పంచెస్ రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు చూపించబోయే ఫ్రూట్ పంచ్ చూసి మనకు ఫంక్షన్స్ లో వెల్కమ్ డ్రింక్స్ ఇస్తుంటారు కదా, అలాంటి ఫ్రూట్ పంచ్ అయితే నేను చూపించబోతున్నాను. ఎక్కువగా వెడ్డింగ్ రిసెప్షన్స్ లో అయితే ఇస్తూ ఉంటారు, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ లో కూడా, నామకరణాలు అలాంటి ఫంక్షన్స్ లో కూడా ఇస్తూ ఉంటారు కదా. అలాంటి ఫ్రూట్ పంచ్ అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను. నేను చేయబోయే ఫ్రూట్ పంచ్ కోసం నేను ఇక్కడ ఎక్కువగా వాటర్ మిలాన్ అయితే తీసుకుంటున్నాను. సీజన్ కదా అందుకని. సో ఇప్పుడు ముందుగా నేను వాటర్ మిలాన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి జ్యూస్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంతైతే వాటర్ మిలాన్ తీసుకుంటారో అందులో సగం జ్యూస్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా చక్కెర కూడా వేసి జ్యూస్ చేసేసుకోవాలి. చక్కెర అయితే ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం ఎక్కువ చక్కెర తీసుకోవచ్చు. ఈ పంచ్కి అయితే కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత పుచ్చకాయ జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి మిగిలిన పుచ్చకాయలో నుంచి కొన్ని చిన్న చిన్న పీసులుగా చేసి వేసుకోవాలి. అందులోనే ఒక అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అరటిపండు ఇక్కడ పెద్ద అరటిపండు అయితేనే బాగుంటుంది తీయగా. తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండు వేసుకోవాలి. నేను ఒక మామిడి పండులో సగం మామిడి పండు చిన్న పీసులుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ద్రాక్ష కూడా వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట స్మాషర్ తో. మరీ ఎక్కువగా కూడా స్మాష్ చేసుకోకూడదు, జస్ట్ కొద్దిగా అలా పండ్లన్నీ క్రష్ అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు దానిమ్మ గింజలు వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆపిల్ ముక్కలు 1 కప్పు, అలాగే 1 గంట నానబెట్టిన చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఇప్పుడు వేసిన పండ్లన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ వచ్చేసి నేను 200 ml వరకు వేసుకున్నాను, 200 ml. ఈ వెనీలా ఐస్ క్రీమ్ వేయడం వలన ఫ్రూట్ పంచ్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇందులోనే కొన్ని ఐస్ ముక్కలు కూడా వేసి ఐస్ క్రీమ్ కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటైనా బాగా కలబెడుతూనే ఉండాలి. అప్పుడే మనం వేసిన ఫ్రూట్స్ అలాగే ఐస్ క్రీమ్ కూడా మొత్తం మిక్స్ అయ్యి తాగడానికి చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. అచ్చం మనకు బయట ఫంక్షన్స్ లో ఇచ్చే ఫ్రూట్ పంచ్ లాగే ఉంటుంది. మనం ఎక్కడైనా ఏదైనా తిన్నా తాగినా అదే మనకు ఇంట్లో వచ్చి చేసుకొని సేమ్ టేస్ట్ వచ్చిందంటే ఆ ఫీలింగే వేరు కదా. నేను మాత్రం నాకు ఏదైనా నచ్చితే మెల్లగా ఆ ఫ్లేవర్స్ ని అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చి తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. అలా ట్రై చేసిందే ఈ ఫ్రూట్ పంచ్ కూడా. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ గా ఈ ఫ్రూట్ పంచ్ అయితే చేసి చూడండి. మీకే అనిపిస్తుంది ఎంత బాగుందని. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్